హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ మైసూరు బోండా. మైసూరు బోండాలు చాలా బాగుంటాయి, చట్నీలతో తింటే ఇంకా బాగుంటుంది. బోండాలు పుల్లగా చాలా రుచికరంగా మరి చెయ్యాలంటే ఎలా చేయాలో మనం చూద్దాం. ముందుగా ఒక కప్పు పెరుగు తీసుకోవాలి. కప్పు పెరుగు తీసుకొని అందులో 2 చెంచాలు నూనె పోసుకోవాలి. తర్వాత 1 చెంచా ఉప్పు వేసుకొని పెరుగుని బాగా కలుపుకోవాలి. పెరుగులో కనిపిస్తున్న ఆ ముద్దలు ఏవి కూడా లేకుండా పెరుగంతా కూడా బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. చూస్తున్నారుగా, మీరు వీడియోలో చూసినట్లుగా పెరుగు ఈ విధంగా బాగా కలిపిన తర్వాత అందులో 2 కప్పులు మైదా పిండి వేసుకోవాలి. చూసారుగా, 2 కప్పులు మైదా పిండి వేసుకొని ఈ విధంగా నెమ్మదిగా బాగా కలుపుకోవాలి. ఆ కలిపిన పెరుగంతా కూడా పిండిలో కలిసిపోవాలి. బాగా కలిసిన తర్వాత అప్పుడు కొద్ది కొద్దిగా నీరు వేస్తూ బాగా కలుపుకోవాలి. చూస్తున్నారుగా, అప్పుడప్పుడు ఒకేసారి నీళ్ళు వేస్తే పిండి అంతా కలవడం కష్టంగా ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా కావలసినంత నీళ్లు వేస్తూ పిండి కలుపుకోవాలి. ఈ విధంగా వేసి కలిపిన తర్వాత చూడండి, ఈ విధంగా ఎప్పుడైతే పిండి అంతా కూడా లూజ్ అవుతుందో నీటిలో ఈ విధంగా, అప్పుడు ఇంకా కొద్దిగా వాటర్ వేసి ఈ విధంగా కలుపుకుంటే చూడండి, లాస్ట్కి మీరు ఈ విధంగా వస్తుంది. చూడండి, వీడియోలో చూస్తున్నారుగా, ఈ విధంగా ఎక్కడా కూడా ఉండలు లేకుండా పిండి కలిపితే ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా బోండాలు వస్తాయి. మరి ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 4-5 గంటలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి తీసుకొని కడాయిలో నూనె తీసుకొని నూనె బాగా వేడెక్కిన తర్వాత మనం కలిపి రెడీగా పెట్టుకున్నటువంటి పిండిని తీసి బోండాలు వేసుకోవాలి. బోండాలన్నీ కూడా ఒకే సైజులో ఒకే విధంగా వేసుకుంటే చాలా బాగుంటుంది. మనం ఎంత బాగా కలుపుకుంటే బోండాలు అంత బాగా వస్తాయి. చూసారా, బోండాలు వేసిన తర్వాత ఎంత పెద్ద సైజు అవుతున్నాయి, గుల్లగా వస్తున్నాయి. మీరు కలిపిన దాన్ని బట్టి బోండాలు మరి బాగుంటుంది. ఎంత బాగా కలుపుకుంటే చాలా ఓపికగా కలుపుకోవాలి. 4-5 గంటలు ఉంచితే అది పులిసిన తర్వాత బోండాలు ఈ విధంగా మీరు చూస్తున్నట్టుగా ఉంటాయి. మీరు ఎప్పుడైతే బోండాలు నూనెలో వేసిన తర్వాత అవి బాగా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత వాటిని మనం తీసుకోవచ్చు. వాటిని మనం తీసుకొని ప్లేట్లో పెట్టుకుంటే బోండాలు రెడీ అయిపోయాయి, మైసూరు బోండాలు. ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.